మనతో పాటు విజయమ్మ ఉన్నారు. అసలు ఎన్నికల సరళి ఏ విధంగా జరుగుతుంది, ప్రత్యర్థుల విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తారు? మీరు గత ఎన్నికల తర్వాత 5 ఏళ్ల నుంచి మీరు రాజకీయాల్లో లేరు, పార్టీ కార్యక్రమాల్లో కూడా లేరు, మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వస్తాను. ఎందుకు, కారణం ఏంటి? రాజకీయాలకి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఏ రోజు బయటికి రాలేదమ్మా. కానీ నేను రావాల్సిన పరిస్థితులు ఎప్పుడు వచ్చాయంటే జగన్ బాబు జైలుకి పోయినప్పుడు, తను లేనప్పుడు నేను 17-18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు బయటకు వచ్చాను. తర్వాత ఎన్నికలప్పుడు బయటకు వచ్చాను. ఈ రోజు ఇంకా జగన్ బాబు కోసం అని చెప్పి ఈ రోజు ప్రజలు, ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మా మీద పెట్టుకున్న ఏదైతే వాళ్ళు పెట్టుకొని ఉన్నారో, ఏదైతే అభిమానిస్తున్నారో వాళ్ళు, ఈరోజు వాళ్ళ కోసం కూడా నేను నా కొడుకు మీకు చేస్తాడని చెప్పి మాట చెప్పడం కోసం ఈరోజు బయటకు వచ్చాను. అంటే కొడుకు తరపున మీరు భరోసా ఇచ్చే ప్రయత్నం. ప్రజలంటే కూడా మా 40 సంవత్సరాలు వాళ్లకు మాకు ఉన్నటువంటి అనుబంధం. రాజశేఖర రెడ్డి గారిని ఒక నాయకునిగా నిలబెట్టారు. ఈరోజు జగన్ బాబుని కూడా ఒక నాయకునిగా తయారు చేసుకున్నారు. ఓదార్పు వచ్చేటప్పుడు తను మామూలుగా వచ్చాడు, ఈరోజు ఒక నాయకునిగా నిలబెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళ కోసం కూడా నేను ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. నా కొడుకు చేస్తాడని ఒక నమ్మకం, భరోసా కలిగిస్తా ఉన్నాడు ఆయన. నేను దానికి మళ్ళీ చేస్తాడు తప్పకుండా అని చెప్పేదాన్ని. ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. దారి పొడవున కూడా మీకు ప్రతి చోట ఆగి రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? రాజశేఖర రెడ్డి గారు ప్రతి చోట ప్రతి మనిషికి చేశారమ్మా. ఆయన వాళ్ళ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ 9 సంవత్సరాలు పూర్తయినా కూడా కోట్ల మంది హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన భార్యగా నేను వస్తున్నానంటే, ఆయన కొడుకుగా వస్తున్నారంటే వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన భార్యగా చాలా గర్వపడుతున్నారు. దేవుడు ఆయన భార్యగా చేసి ఇది పేరు పెట్టిన దానికి కూడా నేను సంతోషపడతా ఉన్నా. డాక్టర్ షర్మిల కూడా క్యాంపెయిన్ మొదలు పెట్టారు. మహిళా ఓట్లు అంటే మహిళలు ఎక్కువగా మీ దగ్గరికి, అటువైపు షర్మిల గారి దగ్గర కూడా మహిళలు ఎక్కువ కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తా ఉంది. అవన్నీ ఓటుగా టర్న్ అవుతాయి అనుకుంటున్నారా? అయితే మా రాజశేఖర రెడ్డి గారు మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేస్తానని చెప్పాడు. ఆ విధంగానే వాళ్ళు పావుల వడ్డీ రుణాలు ఇచ్చి ఆ రోజు చాలా గొప్పగా నడిపించారు వాళ్ళను. ఎందుకంటే జార్జ్ బుష్, రాజశేఖర్ ఏం చేసావు రాజశేఖర్, నువ్వు 98% ఎట్లా బ్యాంకులు కడతా ఉన్నారు, ఎట్లా కడతా ఉన్నారు, జీపే ఎట్లా చేస్తా ఉన్నారు, ఏం చేసావు అని అడిగాడు. ఎక్కడ లేదు ఇది అని. అంటే అట్లా వాళ్ళకి ఆ విధమైనటువంటి పావుల వడ్డీ రుణాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏ పని చేసినా కూడా అది గవర్నమెంట్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లింది వాళ్ళని. అందుకనే వాళ్ళ అభిమానం. ఇప్పుడు జగన్ కూడా అక్కచెల్లెలను మళ్ళీ లక్షాధికారులు చేస్తానని చెప్తా ఉన్నాడు. అది నమ్ముతున్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన నమ్ముతున్నారు. ఆ నమ్మకం తెచ్చుకున్నాడు కాబట్టి వస్తున్నాడు. అంటే ఇప్పుడు జగన్ చాలా నవరత్నాలు హామీలు ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి, అనేక పథకాలు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ అవుతాయా? ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, మనం లోటు బడ్జెట్ లో ఉన్నామన్నప్పుడు వీటన్నిటికీ ఆర్థిక వనరులు ఉన్నాయా, సరిపోతాయి అనుకుంటున్నారా? రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఓడి తీసుకొని జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితే, ఇట్లాగే ఉండింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మంచి చేయాలనుకున్నప్పుడు నిజంగా దేవుడు కూడా ఎంతో ప్రకృతి సహకరిస్తుంది, దేవుడు సహకరిస్తాడు మనం మంచి చేయాలనుకున్నప్పుడు. అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. అంటే సాచురేషన్ విధానం ఈ రోజున అన్ని పెంచుతా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు అయితేనేం, కరెంటు ఛార్జీలు అయితేనేం ప్రతిదీ 3 సార్లు 4 సార్లు పెంచుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్క పైసా కూడా పెంచలేదు. అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ, అన్ని జలయజ్ఞం నడిపిస్తూ ఒక్కటి కూడా పెంచలేదు. కాబట్టి నాకు నమ్మకం ఉంది, దేవుడు మళ్ళీ మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేపిస్తాడన్న నమ్మకం నాకుంది, చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. చూస్తున్నట్లయితే అనేక సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుత రాష్ట్ర మూడంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉందని సర్వేలు వస్తా ఉన్నాయి. కానీ ఈ మూడు పోలింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ చేయించగలిగే స్ట్రాటజీస్ యంత్రాంగం పార్టీ దగ్గర ఉందా? స్ట్రాటజీస్ అంటే సపరేట్ గా ఏం లేదమ్మా. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా కూడా ఆయన మాట ఇస్తే మాట తప్పడన్న నమ్మకం ప్రజల్లో నమ్మకం కలిగించుకున్నాడు. ఆయన ఓదార్పు యాత్ర ద్వారా అయితేనే, పాదయాత్ర ద్వారా అయితేనే కొన్ని కోట్ల మందిని కలిశాడు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరిలో నమ్మకం కలిగించుకున్నాడు. ఆయన కొడుకు, రాజన్న కొడుకు చేస్తాడు ఇస్తాడు అన్న నమ్మకం కలిగించుకున్నాడు. కానీ జగన్ ప్రభుత్వం వస్తే హత్యా రాజకీయాలు పెరిగిపోతాయి, అభివృద్ధి కుంటుపడిపోతుంది, ఆగిపోతుంది అని చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళు సీఎం అయిన తర్వాత కూడా విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళను రాజారెడ్డి గారిని చంపినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను అంటున్నా, హత్యా రాజకీయాలు చేసే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రేమను పంచేవాళ్ళే కానీ ఏ రోజు హత్యా రాజకీయాలు ప్రోత్సహించిన వాళ్ళు కాదు. పులివెందులలో చట్టబడాలు వేసుకుని తిరుగుతున్నారమ్మా. ఫ్యాక్షన్ ప్లేస్, ఫస్ట్ కడప ఫ్యాక్షన్స్ ప్లేస్. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సుమారుగా చాలా మందిని 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఒకరినొకరు చంపుకునే కుటుంబాలను రాజీ చేసి ఈరోజు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఎప్పుడు ఆయన శాంతి కోరుకున్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా, అంటే మీరు గుర్తు చేశారు బాగా. స్వామినాథన్ అయ్యర్ గుర్తుందా మీకు? ఆయన మంచి ఎకానమిస్ట్, జర్నలిస్ట్, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కామెంట్ చేశారు, ఒక్క తుపాకీ కూడా పేల్చకుండా, అంటే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు గవర్నర్ పోలీసు వాళ్ళకు జరుగుతా ఉంది. అప్పుడు ఆయన చేశాడు, ఒక్క తూట కూడా పేల్చకుండా, రక్తం నేల చిందకుండా ప్రజల్లో శాంతిని నింపాడు ఆయన. ఛత్తీస్గఢ్ తీసుకొస్తుందా అటువంటి మహానుభావుని? ఈ దేశం కూడా తీసుకురాలేదు అటువంటి మహానుభావుని అని ఆయన కామెంట్ చేశాడు. అది రాజశేఖర రెడ్డి గారి చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు ఊరికే మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారమ్మా? ఎవరు ఎట్లాంటోళ్ళు, ఎవరు హత్యా రాజకీయాలు చేస్తున్నారని కూడా ప్రజలకు మళ్ళీ సెంటిమెంట్ ఎరగచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ కనుక కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ డైరెక్షన్ లో మొత్తం ఇక్కడ నడుస్తుంది, డబ్బులు తీసుకొచ్చి 1000 కోట్లు ఇక్కడ పంచుతున్నారని ఆరోపణ చేస్తా ఉన్నారు. నిజంగా వాస్తవం ఎంత దాంట్లో? జగన్ ఏ రోజు ఎవరితో కలిసలేదమ్మా. కాంగ్రెస్ తో కలిసలేదు, బీజేపీతో కలిసలేదు, ఈ రోజు కేసీఆర్ తో కూడా కలిసలేదు. కేసీఆర్ ఏమని ఇక్కడ కేసీఆర్ మేము కలిసి తెలంగాణలో పోటీ చేశామా? ఓడించమని వైఎస్ఆర్సీపీ ఓడించమని అడగటంలో కేసీఆర్ ను ఓడించండి ప్రజలు అనవసరంగా రెచ్చగొడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు జగన్ బాబు ఒకటే చెప్తున్నాడు, ఎందుకంటే స్పెషల్ స్టేటస్ కోసం కేటీఆర్ వచ్చి చెప్పాడు, మేము కూడా సపోర్ట్ చేస్తాము, 17 మంది ఎంపీలు మేము కూడా నిలబడతాం మీకోసం రేపు పార్లమెంట్ లో అని చెప్పి చాలా సంతోషం అని చెప్పి వ్యక్తం చేశారు. అంతే. ఈ రోజు స్పెషల్ స్టేటస్ కోసం చెప్తున్నాడు జగన్, నీకు ఎవరితో కలవాల్సిన పని లేదు, ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు, ఎవరైతే నాకు స్పెషల్ స్టేటస్ ఇస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తామన్న మాట అన్నందుకు మేము హర్షం వ్యక్తం చేశామంతే. చాలా ఇష్యూస్ ని కోట్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా ఎన్నికల సంఘానికి సంబంధించి 3 IPS ఆఫీసర్ల బదిలీ అంశంలో కూడా చంద్రబాబు వైసీపీ కంప్లైంట్ చేసిన 24 గంటల్లో అధికారంలో మార్చారు. జగన్ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి, ఇది అది ఏమి గవర్నమెంట్ ఉండదని తెలియదా, అది ఇదని చెప్పి ఆ రోజు మాట్లాడారు. SSP ప్రసాద్ ఆయన ఆ రోజు మార్పిచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏం గగ్గోలు పెట్టలేదే, ఏం అడగలేదు. ఈరోజు ఎందుకు గగ్గోలు పెడుతున్నారమ్మా? ఆయన ఆ రోజు అంతా చాలా బాగా చేసిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అన్న పెద్ద మనిషి ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ మీద కోర్టు కిందకి వెళ్తున్నారు. వ్యవస్థల మీద నమ్మకం ఉందా ఆయనకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా ఉన్నారా? లేదు. జాతీయ స్థాయి నాయకులను కూడా రప్పిస్తా ఉన్నారు ప్రచారానికి. మన ఫరూక్ అబ్దుల్లా వచ్చిన ఒక సంచలన కామెంట్ చేస్తారు, 1500 కోట్లు ఇస్తాము నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే జగన్ కాంగ్రెస్ తోటి బేరం ఆడినట్టు. మీకు ఆ రోజు గుర్తుందా? 156 మంది ఎమ్మెల్యేలు ఉంటే 152 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. ఆ రోజు సంతకాలు పెట్టినప్పుడు కూడా జగన్ బాబు అడగలేదు సీఎం కావాలని. సోనియా గాంధీ దగ్గరికి పోయినప్పుడు కూడా జగన్ బాబు ఒకటే చెప్పాడు, నాన్న చెప్పాడు 2014కు 41 మంది ఎంపీలు తీసుకొస్తానని చెప్పాడమ్మా. 41 మందిని ఎంపీలు తీసుకొస్తాను, ఆ రోజు నేను సీఎం అవుతాను, నాకు స్టేట్ లో తిరగడానికి, ఓదార్పు యాత్ర తిరగడానికి పర్మిషన్ కావాలని అడిగాడు. అంతేగాని ఆ రోజు సీఎం కావాలనుకుంటే ఆ రోజు మొండికేసింటే సీఎం ఇచ్చిందరు కదా, మరి ఎందుకు వదులుకున్నాడు? ఆయన సపోర్ట్ చేశాడు రోసయ్య గారికి. ఎన్ని అనవసరమైన మాటలు ఊరికే తీసుకొచ్చి అబద్ధాలు చెప్తాను. సీఎం గా అడగనే లేదు ఆయన. ఆ రోజున్న పరిస్థితి అయితే మాకున్న పరిస్థితి, ఆ రోజు మేము మాకున్న సిమెంట్ దాన్ని రాజకీయాల్లోకి వచ్చేక ముందు ఆడవాళ్ళు ఒక అప్పులుంటే మంచిది కాదని చెప్పి ఆ రోజు 1200-1300 కోట్లు మాకు అప్పులున్నాయి ఫ్యాక్టరీ మీద. ఆ రోజు ఫ్రెంచ్ వాళ్లకు మేనేజ్మెంట్ 51% అమ్ముకున్నాం. మేనేజ్మెంట్ ఎవరన్నా అమ్ముకుంటారమ్మా? మా దగ్గర డబ్బులు ఉంటే 1,00,000 కోట్లు డబ్బులు ఉంటే మేము అమ్ముకుంటామా? ఎందుకు అమ్ముకుంటాం? 51% పోయింది మాకు, అంటే మేనేజ్మెంట్ పోయింది కదా, 49% ఉంది ఇప్పుడు. అట్లాంటిది 1500 కోట్లు మేము వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి మాకు ఇక్కడ నుంచి వస్తాయి డబ్బులు. అసలు ఆ రోజు సీఎం అనే ప్రశ్నే లేదు. ఆ రోజు సీఎం కావాలని తను అనుకోలేదు అసలు.
మేము మనిషిని పోగొట్టుకొని మేమున్న బాధల్లో మేమున్నాం. ఆ రోజు ఏ రోజు అనుకోలేదు. సంతకాలు పెట్టించింది కూడా మేము కాదు, ఆ రోజు పెట్టించింది రామచంద్రరావు గారు పెట్టించారు. జగన్ సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే టీడీపీ బరిలో ఉంది, అదేవిధంగా జనసేన కూడా టార్గెట్ జగన్ మీద వైఎస్ఆర్సీపీ మీద ఎక్కువ టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరూ లోపాయి గారి ఒప్పందం అనేది ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఈ పరిణామాలన్నీ ఎలా మీరు అనలైజ్ చేస్తా ఉన్నారు? పరిస్థితి అంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మీరు అంచనా వేస్తున్నారు? ఎప్పుడూ కలిసి ఉన్నారమ్మా వాళ్ళు. ఆ కేఏపాలను తీసుకొచ్చింది కూడా అందుకే క్రిస్టియన్ ఓట్స్ చీల్చాలని చెప్పి తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు వాళ్ళేం విడిపోయి ఏం లేరు, ముందు కలిసి పనిచేశారు, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళే క్యాండిడేట్స్ గా ఉంటున్నారు, కేఏపాల్ దాంట్లో కానీ దీంట్లో కానీ. ఇదంతా ఊరికే ఎవరినైనా విమర్శించాలంటే ఎవరిని విమర్శించాలా? ప్రభుత్వాన్ని విమర్శించాలా? ప్రతిపక్షంలో ఉంటే జగన్ ఎట్లా విమర్శిస్తారు? ఏం చేశాడని విమర్శిస్తారు జగన్? ఈరోజు కనీసం అమ్మ డేటా అదే దాని గురించి కూడా ఒక్కరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఎలా అయినా లీడర్ అని చెప్తాను నేను, అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా. ఈరోజు అందరూ అప్పుడు కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసి ఉన్నారు. మా ఊరికే ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్లు ఎట్లెట్లా చీల్చవచ్చు అనే ఉద్దేశంతో వచ్చిన పార్టీలు ఇవి. అంటే దీనివల్ల మీకు నష్టం జరుగుతుందని ఒక ఆందోళన ఏమైనా ఉందా? ఖచ్చితంగా అంటే కేఏపాల్ హెలికాప్టర్ గుర్తు కావచ్చు, జనసేనకు సంబంధించిన సేమ్ పేర్లు పెట్టడం, ఇవన్నీ మీకు డ్యామేజ్ చేస్తాయని ఒక ఆందోళన ఉందా? వీళ్ళు ఎన్ని చేసినా కూడా మరి దేవుడు అనేవాడు పైన ఉన్నాడు. దేవుడు అనేవాడు పైన ఉన్నాడు. అది ఆయన నిర్ణయించిన వాళ్ళే అవుతారు. వీళ్ళు ఎంత చేయాలనుకున్నా జరిగేది జరుగుతుంది అంతే. ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ సైడెడ్ గా ఉంటుందని అనుకుంటానన్నమాట. సో మీ ప్రచారం ఎంతవరకు, ఎన్నికల వరకు మీరు ప్రచారం కంటిన్యూ చేస్తారా? అవునమ్మా, ఎన్నికలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఖచ్చితంగా వన్ సైడ్ వార్ జరుగుతుందని చెప్తా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి పాలనని ఖచ్చితంగా జగన్ మళ్ళా తీసుకొస్తాడన్న భరోసా ప్రజల్లో ఉందని అంటున్నారు.